ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాకినాడలో జరుగుతున్న ఎన్బీకే 111 షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయమైంది. కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ అనుకోకుండా కాలు జారి కింద పడిపోయారని, దాంతో ఆయన మోకాలికి గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన చిత్ర యూనిట్ వెంటనే షూటింగ్ ఆపేసి చికిత్స కోసం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణ మైనర్ సర్జరీ చేయించుకోనున్నారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఘటనపై స్పందించిన దర్శకుడు గోపీచంద్ మాలినేని సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని స్పష్టం చేశారు. కాకినాడలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయిందని ఆయన తెలిపారు. ఇక వైద్యుల సూచన మేరకు ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవడం కోసం ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. సినిమా పట్ల బాలయ్యకు ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎన్బీకే 111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు రాసుకొచ్చారు. మొదట చిన్న గాయం అనుకున్నప్పటికీ సర్జరీ అనడంతో బాలయ్య అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా బాలకృష్ణ, గోపీచంద్ మాలినేని కాంబోలో రాబోతున్న రెండో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొన్నాయి. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్తో రాబోతున్నటువంటి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొన్నాయి.